మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మన్నగంటి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక మ్యాచ్ చాలా ట్రెండ్ అయింది. ఎల్చే వర్సెస్ బార్సిలోనా ఫుట్బాల్ మ్యాచ్. చాలా మంది అడిగిన ప్రశ్న ఒక్కటే, బార్సిలోనా స్ట్రాంగ్ టీం కదా, గెలిస్తే అంత స్పెషల్ ఏముంది అని. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ స్కోర్ గురించి కాదు, 3-1తో గెలిచింది అన్నది కేవలం హెడ్ లైన్ మాత్రమే. అసలు కథ ఆ గెలుపు వెనుక దాగి ఉంది. బార్సిలోనాకి అది అవే గ్రౌండ్. ఎదురుగా వేలాది మంది అభిమానులు అపోనెంట్ టీంకి సపోర్ట్ చేస్తూ అరుపులు, ప్రతి పాస్ మీద ఒత్తిడి, ప్రతి తప్పు మీద విమర్శ. లీగ్ పాయింట్లు పోతే భవిష్యత్తే ప్రమాదంలో పడే పరిస్థితి. ఇలాంటి సమయంలో చాలా గొప్ప టీంలు కూడా తడబడతాయి. కానీ అక్కడ బార్సిలోనా ఒక విషయం నిరూపించింది. టాలెంట్ కాదు వాళ్ళని నిలబెట్టింది, మైండ్ సెట్ నిలబెట్టింది. మధ్యలో అవకాశాలు చేజారాయి, తప్పులు జరిగాయి, అయినా వాళ్ళు భయపడలేదు, ఒకరినొకరు నిందించుకోను లేదు, గందరగోళానికి ఏమాత్రము లోను కాలేదు. ఎందుకంటే వాళ్లకు ఒక విషయం బాగా తెలుసు, తానికైతే గేమ్ అక్కడితో ముగిసిపోతుంది అని. అదే సమయంలో ఒక యువ ఆటగాడు బాధ్యత తీసుకున్నాడు. వయసు చిన్నదైన ఆలోచన పెద్దది. బంతి వచ్చిన ప్రతిసారి భయంతో కాదు, నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. అప్పుడు మ్యాచ్ దిశ మారిపోయింది. ఇదే విషయం మన జీవితంలో కూడా ప్రతిరోజు జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మన దగ్గర చదువు ఉంది, టాలెంట్ ఉంది, అవకాశాలు ఉన్నాయి. కానీ ఒత్తిడి, ప్రెషర్ వచ్చినప్పుడు మనసు అదుపు తప్పిపోతుంది. పరీక్షల సమయంలో, ఉద్యోగంలో ఉండే టార్గెట్లు రీచ్ అయ్యే సమయంలో, వ్యాపార నష్టాల్లో, సంబంధ బాంధవ్యాల సమస్యల్లో. ఈ సమస్యలు అనేది పెద్దలేమి కావు. మన ఆలోచనలు ఈ సమస్యలతోటి స్టెబిలిటీ లేక చీలిపోవడమే అసలైన ప్రమాదం. స్ట్రాంగ్ మనిషి అంటే ఎప్పుడు గెలిచేవాడు కాదు మై ఫ్రెండ్స్, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఆలోచించగలిగేవాడే నిజమైన విజేత. ఇక్కడ బార్సిలోనా గెలిచింది ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ అని కాదు, వాళ్ళు కాన్ఫిడెన్స్గా శాంతంగా ఉన్నారు, క్రమశిక్షణ వదలలేదు, ప్రాసెస్ను నమ్మారు. జీవితం కూడా అంతే. ఒక రోజులో మారదు ఈ జీవితం, కానీ ప్రతిరోజు మనసును నిలబెట్టుకుంటూ కన్సిస్టెన్సీ తోటి పనిచేస్తూ ఉంటే తప్పకుండా మన జీవితం మారుతుంది. ఈ రోజు నువ్వు బలహీనంగా ఉన్నట్లు అనిపించవచ్చు, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు కూడా అనిపించవచ్చు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, మ్యాచ్ చివరి విజిల్ పడే వరకు ఏది తుది నిర్ణయం కాదు. ప్రెషర్ అనేది నీ శత్రువు కాదు, ఇది నిన్ను తదుపరి స్థాయికి సిద్ధం చేసే శిక్షణ మాత్రమే గమనించు. ఈ కథ బార్సిలోనా గెలిచిందన్నది కాదు, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎలా గెలుస్తుందో చెప్పే కథ ఇది. అందుకే నువ్వు ఇప్పుడే ఓడిపోయానని అనుకుంటే ఆ ఆలోచన ఈ క్షణంలోనే ఆపేసేయి. నిలబడు, ఊపిరి పీల్చు, మళ్ళీ ముందుకడుగు. ఎందుకంటే నీ జీవితంలో కూడా ఒక గొప్ప కంబ్యాక్ రాయబడాల్సి ఉంది మై ఫ్రెండ్. ఇలాంటి కథలు మీ మనసుకు ధైర్యం ఇవ్వాలి, మీ ఆలోచనలకు స్పష్టత ఇవ్వాలి, మీ జీవితాన్ని ఒక అడుగు ముందుకు నడిపించాలి. ఇదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ నువ్వు వినింది ఒక కథ కాదు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న గందరగోళానికి ఒక చిన్న అర్థం మాత్రమే. నీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే, నేను ప్రయత్నిస్తున్నాను కానీ దారి స్పష్టంగా కనిపించట్లేదు అని, అప్పుడు ఈ ఛానల్ నీకు తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మాటలు పెద్దగా ఉండవు, అరిచే మోటివేషన్ ఉండదు, జీవితాన్ని ప్రశాంతంగా అర్థం చేసుకునే నిజమైన దిశ మాత్రమే ఉంటుంది. నువ్వు ఒంటరిగా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నీ జర్నీలో నేను ఒక స్థిరమైన స్వరంలాగా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రపంచం ఎంత వేగంగా మారినా నీ మైండ్ సెట్ స్పష్టంగా ఉంటే నీ జీవితం తప్పకుండా మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.